హాయ్ ఫ్రెండ్స్, నా పేరు రవి. ఈరోజు మనం నిన్న జరిగినటువంటి బిగ్ బాస్ నవంబర్ 16th ఎపిసోడ్ హైలైట్స్ గురించి మనం డిస్కస్ చేద్దాం. ఇంకా ఈ లవ్ స్టోరీలో వచ్చేసి నాకు యష్మి లవ్ స్టోరీ అండ్ నిఖిల్ లవ్ స్టోరీ అయితే కొంచెం జెన్యున్ గా అనిపిస్తాయి. ఇక వీళ్ళిద్దరు ఎక్స్ప్లెయిన్ చేసిన అయితే కొంచెం సెంటిమెంటల్ గా ఎమోషనల్ గా నిజమే కదా అన్నట్లుగా అనిపిస్తుంది. ఇద్దరు లవ్ స్టోరీస్ మాత్రం కొంచెం పెయిన్ఫుల్ గా ఉంటాయి. తర్వాత నాగార్జున గారు ప్రజెంట్ మెగా చీఫ్ అయినటువంటి అవినాష్ని విజ్ చేస్తాడు. ఇంతకు ముందు ప్రేరణ మెగా చీఫ్ గా ఉంటుంది. ఈ వీక్ నుంచి మెగా చీఫ్ గా అవినాష్ కొనసాగుతాడు. అంతేకాకుండా ఈ ఎపిసోడ్ లో కొంచెం నాగ్ టాకింగ్ మంచి కామెడీగా అనిపిస్తుంది. పంచి డైలాగులు కూడా ఉంటాయి ఈ ఎపిసోడ్ లో. ఈ ఎపిసోడ్ హైలైట్స్ ఏంటంటే పృథ్వీ గౌతమ్ సేఫ్ జోన్ లోకి వెళ్తారు నిన్న జరిగినటువంటి ఎపిసోడ్ లో. ఇక అయితే అన్సేఫ్ జోన్ లోనే కొనసాగుతుంది. ఈ రోజు ఎపిసోడ్ లో ఎలిమినేషన్ అయ్యేది ఎవరో చూడాలి. అంతేకాకుండా ప్రేరణ వాళ్ళ మదరు అండ్ వాళ్ళ సిస్టరు మిస్ తెలంగాణ ఇద్దరు స్టేజ్ మీదకి రావడం జరుగుతుంది. వీళ్ళిద్దరు టాకింగ్ మంచి కామెడీగా పంచి డైలాగులతో చాలా హైలైట్ గా ఉంటుంది ఎపిసోడ్ లో. వీళ్ళిద్దరు కామెడీయే ఈ ఎపిసోడ్ మొత్తానికి హైలైట్ గా అనిపిస్తుంది. ఎపిసోడ్ లో ఒక్కొక్కరు పేరెంట్స్ స్టేజ్ మీదకి రావడం జరుగుతుంది. పేరెంట్స్ స్టేజ్ మీదకి వచ్చినప్పుడు వాళ్ళ పర్సన్ తప్పిస్తే మిగతా వాళ్ళు ఎవరు 5 నెంబర్స్ మీకు టాప్ 5 నెంబర్స్ లో ఉండే వాళ్ళు అనిపిస్తున్నారు చెప్పాలని నాగార్జున అడుగుతారు. అప్పుడు నాగార్జున గారు అడిగినటువంటి టాప్ 5 నెంబర్స్ ని వాళ్ళు పెడుతూ వస్తారు. అప్పుడు ఎక్కువ శాతం మంది నిఖిల్ ని అండ్ నబీల్ ని కామన్ గా తీసుకుంటూ వస్తారు టాప్ 5 లో. తర్వాత నిఖిల్ నబీల్ ని ఎక్కువ మంది సెలెక్ట్ చేస్తారు. నిఖిల్ నాకు అనిపించింది ఏంటంటే ఈ ఎపిసోడ్ చూసిన తర్వాత అందరికన్నా ఫన్ను కామెడీ ఎంటర్టైన్మెంట్ గా ఎక్కువగా అవినాష్ రోహిణి చేస్తూ ఉంటారు. కానీ ఎక్కువ మంది అయితే టాప్ 5 లో అయితే అవినాష్ రోహిణిని బెటరు. ఎందుకంటే ఎప్పుడైనా కమీడియన్స్ చిన్న చూపే కదా అన్నట్లుగా ఈ ఎపిసోడ్ చూసిన తర్వాత నాకు అనిపిస్తుంది. ఎక్కువ మంది వచ్చేసి ఓట్స్ అనేది కమీడియన్స్ కి వేయరు. అందుకే అవినాష్ రోహిణికి టాప్ 5 లో కాలేదని నా ఒపీనియన్ అనిపిస్తుంది. ఇక ఈ ఎపిసోడ్ హైలైట్స్ ఏంటంటే ఎక్కువ శాతం మంది పేరెంట్స్ టాప్ 5 లో నిఖిల్ నబీల్ సెలెక్ట్ చేయగా, సెకండ్ వచ్చేసి టాప్ 5 లో గౌతము అండ్ పృథ్వీని సెలెక్ట్ చేయడం జరుగుతుంది. వచ్చేసి అవినాష్ అండ్ రోహిణిని సెలెక్ట్ చేయడం జరుగుతుంది. విష్ణుప్రియను కూడా కొంచెం తక్కువ మంది సెలెక్ట్ చేస్తారు. ఓకే, విష్ణుప్రియ తరఫున వచ్చేసి యాంకర్ రవి అండ్ పావని రావడం జరుగుతుంది. నాగార్జున గారు పావనితో సేఫ్ అన్సేఫ్ గురించి డిస్కస్ చేస్తూ ఒక గేమ్ కండక్ట్ చేస్తాడు. ఆ గేమ్ లో వచ్చేసి విష్ణుప్రియకి అన్సేఫ్ జోన్ అని వస్తుంది. సో ఈ ఎపిసోడ్ లో కూడా విష్ణుప్రియ అన్సేఫ్ జోన్ లో కొనసాగుతూ ఉంటుంది నామినేషన్స్ లో. ఇక ప్రేరణ వైపు అయితే పేరెంట్స్ గా వాళ్ళ మమ్మీ అండ్ మిస్ తెలంగాణ ప్రకృతి వస్తారు, వాళ్ళ సిస్టరు. వీళ్ళిద్దరు కామెడీ అయితే ఈ ఎపిసోడ్ కి హైలైట్ గా ఉంటుంది. చాలా పంచి డైలాగులతో ఇరుసుకు పడతారు. ఇక రోహిణి తరపున అయితే సినిమా హీరో శివాజీ గారు అండ్ రోహిణి వాళ్ళ డాడీ వస్తారు. రోహిణి వాళ్ళ డాడీ వచ్చేసి నువ్వు కప్పుతో తిరిగి రావాలి, గేమ్స్ బాగా ఆడుతున్నావు అని ఎంకరేజ్ చేస్తాడు. ఇక శివాజీ గారు మాత్రం పంచి డైలాగులతో మంచి ఫన్ చేస్తాడు ఈ ఎపిసోడ్ లో. శివాజీ గారి కామెడీ కూడా ఈ ఎపిసోడ్ లో చాలా హైలైట్ గా అనిపిస్తుంది. అంటే ఒక్కొక్క కంటెస్టెంట్స్ గురించి శివాజీ గారు చెప్తూ కామెడీ క్రియేట్ చేయడం జరుగుతుంది. ఆ కామెడీ అనేది ఈ ఎపిసోడ్ లో చాలా ఇంట్రెస్టింగ్ హైలైట్ గా ఉంటుంది. ఇక శివాజీ గారు రోహిణి గురించి చెప్తూ మీరు ఫ్యూచర్ లో కోవిళ్ళ సర్ల లాగా మంచి కమేడియన్ అవుతారని ఎంకరేజ్ చేస్తారనమాట. ఇక పృథ్వీ తరపున అయితే దర్శిని వస్తుంది. దర్శిని వచ్చేసి ఫుల్ అండ్ పుష్ గురించి ఆ గేమ్ కండక్ట్ చేస్తారు నాగ్ గారు, సేఫ్ అన్సేఫ్ గురించి. దాంట్లో వచ్చేసి పృథ్వీ అనే అతను సేఫ్ జోన్ లోకి వెళ్తారు ఈ ఎపిసోడ్ లో. దర్శిని వచ్చేసి పృథ్వీ అవుట్ సైడ్ ఎలాగ ఉంటున్నాడో రియాలిటీగా షోలో కూడా అలాగే ఉన్నాడు, ఇతను యాంటీ హీరోగా పనికొస్తాడు అని చెప్పేసి దర్శిని పృథ్వీ గురించి చెప్తుంది. అంతేకాకుండా పృథ్వీని సేఫ్ జోన్ లోకి తీసుకెళ్లి వెళ్తుంది అనమాట. ఇక గౌతమ్ వాళ్ళ మదర్ వస్తారు ఈ ఎపిసోడ్ కి. సోహెల్ కూడా వస్తాడు. సోహెల్ కామెడీ బాగుంటుంది. అంతే గౌతమ్ ని సేఫ్ జోన్ లోకి ఈ గేమ్ లో నెట్టి వెళ్తుంది. మొత్తం మీద అయితే ఈ ఎపిసోడ్ లో పృథ్వీ గౌతమ్ సేఫ్ జోన్ లోకి వెళ్తారు. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే వెంటనే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. ఓకే, ప్లీజ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ. జై హింద్. గుడ్ బై.